కవితకు బెయిల్ వడ్డీతో సహా చెల్లిస్తా అంటూ ఇగో కవితకు బెయిల్ అనే విషయాన్ని ప్రధానంగా రాస్తూ సిబిఐ ఈడీ కేసుల్లో సుప్రీంకోర్టు మంజూరు, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీకి ఉపశమనం, 165 రోజుల తర్వాత విడుదల, 3 కారణాలను ప్రస్తావించిన సుప్రీం అంటూ యాక్చువల్ గా ఎందుకు రిలీజ్ చేసింది, ఆ ఏ కారణాల చేత బెయిల్ వచ్చిందో ఒకసారి చూడండి. ఏ కారణాలు ప్రస్తావించింది సుప్రీంకోర్టు అంటే పాస్పోర్ట్ ను యాక్చువల్ గా షరతులు ఇవి. ఈ షరతులు ఏం పెట్టిందంటే పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలి కవిత పాస్పోర్ట్ ని సరెండర్ చేస్తూ అంటే ఈ దేశం దాటి ఎక్కడ పోకూడదు అన్నమాట. రెండోది 2 కేసుల్లో 10 లక్షల చొప్పున షూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈడీ కేసు ఉంది, సిబిఐ కేసు ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు ఉంది, అట్లే సిబిఐ కేసులో 10 లక్షల రూపాయల చొప్పున షూరిటీ ఇవ్వాలి. ఆ షూరిటీ కూడా నిన్న వద్దిరాజు రవిచంద్ర ఎంపీ ఒక ఆయన ఇచ్చిండు, వాళ్ళ హస్బెండ్ ఒకటి ఇచ్చిండు. సో ట్రయల్ కోర్టు విచారణ కూడా హాజరు కావాలంటూ ఇక ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతూ ఉంటుంది, మీరు హాజరు కావాలని చెప్పి కవితకి షరతులు విధించారు. సో సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు ఎట్టి పరిస్థితులలో. 5 నెలల కాలం పాటు తనకు బెయిల్ రాకపోవడానికి ప్రధాన కారణం తను బయటికి వస్తే సాక్ష్యాలను ఎక్కడ ప్రభావితం చేస్తుందో, మరి ఆ సాక్ష్యాలను కనుక ప్రభావితం చేయగలిగితే ఆ కేసు నుంచి కవిత ఈజీగా బయటపడే అవకాశం ఉంటది. కాబట్టి గతంలో తను 10ల సంఖ్యలో ఫోన్లు పగలగొట్టింది, ఐఫోన్లు, అందులో ఉన్నటువంటి డేటా ఎవరు చూడకుండా అని చెప్పి అన్నప్పుడు సో ఇప్పుడు కూడా తను బయటకు వస్తే ఇట్లాంటి చర్యలు ఏమైనా చేయొచ్చు అనే భావనతోని షరతులు విధించింది. సో సాక్ష్యాలను తారుమారు చేయొద్దు, ఎవరైతే సాక్ష్యాలు అంటే చెప్పిండ్రో వాళ్ళ దగ్గరికి వెళ్ళో లేకపోతే వాళ్ళతో బేరసారాలు చేసుకున్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటది కాబట్టి చేయొద్దు అని చెప్తూ ఈ షరతులన్నీ కూడా ప్రస్తావించింది. అయితే ఇక్కడ ఈడీ దర్యాప్తు పూర్తయినందున బెయిల్ ఇవ్వచ్చు అనేది ఫస్ట్ కారణం. తనకి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు పూర్తయినందున ఇక బెయిల్ ఇవ్వచ్చు అనేది ఫస్ట్ కారణం. సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేసింది. సిబిఐ కూడా ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మహిళగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది, ఢిల్లీ హైకోర్టు తీర్పును పక్కకు పెట్టిన బెంచ్ అంటూ ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఒకేసారి సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. సుమారు 5.5 నెలల తర్వాత కవితకు ఉపశమనం లభించింది. సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వులతో ఆమె మంగళవారం రాత్రి తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సో కవితకు బెయిల్ మంజూరు చేసేందుకు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 3 ప్రధాన కారణాలను ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు పూర్తయిందని, సిబిఐ తన ఫైనల్ ఛార్జ్ షీట్ ను ట్రయల్ కోర్టులో సమర్పించిందని, మనీ లాండరింగ్ చట్టంలో మహిళకు ఉన్న ప్రత్యేక వెసులుబాటును పరిగణలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించిన బెంచ్ ఆమెను ఇక పైన జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని అనుకొని తనకి బెయిల్ ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక ఈ సందర్భంలో బయటికి రాగానే ఇట్లా కుమారుని హత్తుకొని భావోద్వేగానికి గురవుతున్న కవిత అంటూ ఇగో ఈ ఫోటో వచ్చింది. నిన్న ఈ సీన్ చూసిన వాళ్ళు ఎవరికైనా కూడా కొంత బాధ అనిపించింది. సరే ఏది ఏమైనప్పటికీ ఎన్ని తప్పులు చేసినా ఎన్ని తప్పుడు పనులు చేసినా కుటుంబాన్ని చూడంగానే ఎవరికైనా కూడా అట్లాంటి భావన కలుగుతుంది. సో ఇన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉండడం చేత తను చూడంగానే ఒకటేసారి ఎమోషనల్ అయింది నిన్న. సో ఇక్కడ వీళ్ళు ఏమంటా ఉన్నారు అనేది ఇక్కడ అసలు ముచ్చట. ఇక అంటే ఏ పార్టీ ఏమేమంటా ఉంది అది. సో బీజేపీ బీఆర్ఎస్ విలీనానికి ఇదే సంకేతం అని ఇక ఎవరంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కాషాయం చుట్టూ కేటీఆర్ హరీష్ ఆపద మొక్కులు, ఢిల్లీలో డీల్ సక్సెస్, అందుకే కవితకు బెయిల్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి ఇక మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నాడు, బీజేపీ బీఆర్ఎస్ విలీనానికి ఇదే సంకేతం, అందుకే బెయిల్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటది. మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే నేను ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అసలు ఏ పార్టీ ఏమంటా ఉంది, ఎందుకోసం అంటా ఉంది, చివరికి ఎవరికి ఉపయోగపడింది, ఎవరికి లాభపడింది అనేది ఒకసారి చూపిస్తారండి. న్యాయం ధర్మం గెలిచింది, ఢిల్లీ లిక్కర్ కేసులో రాజకీయ ప్రేరేపితమైంది, కవితకు బెయిల్ తో న్యాయ వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటూ ఈ బీఆర్ఎస్ చెప్పేది ఏంటంటే న్యాయం ధర్మం గెలిచిందని చెప్తా ఉన్నారు. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ సమిష్టి విజయం అని చెప్పి బీజేపీ అంటా ఉన్నది. చూసిరా, బీఆర్ఎస్ కాంగ్రెస్ సమిష్టి విజయం, 2 పార్టీల విలీనం ముచ్చట పూర్తయింది, ఇక అప్పగింతల తర్వాయి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ చాలా చిత్రమైన రాజకీయ కోణం ఇది. ఒక్కసారి చూడండి కల్వకుంట్ల కవిత బెయిల్ వెనకాల ఏముందో ఒకసారి చూడండి. ఇగో ఎమ్మెల్సీ కవిత, అయితే ఈ కవిత బెయిల్ నిన్న వచ్చింది. నిన్న ఈడీ అండ్ సిబిఐ 2 కేసులల్లా, ఈడీ అట్లే సిబిఐ కేసులల్లా తనకి బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టులో. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మహిళగా తనకి వెసులుబాటు ఉంటుంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారము కొంత మహిళకు సంబంధించినటువంటి వెసులుబాటుని ఉపయోగించుకొని మనం ఆ విచక్షణ అధికారంతో బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి తనకి చెప్పింది నిన్న. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఏ పార్టీ ఏమంటుందో ఒకసారి చూడండి. ఇది కాంగ్రెస్, ఈ బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్. అసలు ఏం జరిగిందో ఒకసారి చూడండి.
ఇక్కడ యాక్చువల్ గా బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవితని అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇక ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతా ఉంటే కవిత ఆడిటర్ కావచ్చు, లేకపోతే మాగుంట శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇట్లా ఒకరొకరు మనీష్ సిసోడియా ఇట్లా అందరూ అరెస్ట్ అవుతా ఉంటే కల్వకుంట్ల కవితకు సంబంధించి అరెస్ట్ ఒకనాడు జరిగింది. ఎన్నాడు 165 రోజుల కింద జరిగింది. ఆ అరెస్ట్ జరిగినాడు ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి ఏం చెప్తా ఉన్నారంటే బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఒక్కటి కాబట్టి అరెస్ట్ చేయట్లేదు, తను తప్పు చేసినా కూడా తను అందులో శిక్ష పడాల్సింది అయినప్పటికీ కూడా బీజేపీ కావాలనే నాటకం ఆడుతుంది అని చెప్పి అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపరీతంగా ప్రాపగండా క్రియేట్ చేసింది. సరే కాంగ్రెస్ అది ప్రాపగండా క్రియేట్ చేసిందా, ఆధారాలు ఉన్నాయా, ఆరోపణలేనా, అవన్నీ తర్వాత. ఫస్ట్ మాత్రం వీళ్ళు చెప్పింది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాబట్టి అరెస్ట్ చేస్తలేదు అని చెప్పింది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికంటే ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్స్ ముందు వీళ్ళు చేసిండ్రు. వీళ్ళు అంటే బీజేపీ కాదు చేసింది, ఈడీ సిబిఐ. కానీ వీళ్ళు చెప్పడం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాబట్టే అరెస్ట్ చేయలేదని చెప్పారు. అరెస్ట్ అయింది, మొత్తానికి అరెస్ట్ అయినాక మళ్ళా నిన్న బెయిల్ పైన రిలీజ్ అయింది. సో బెయిల్ పైన రిలీజ్ అయింది ఏం చెప్పారు తెలుసా, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాబట్టి వీళ్ళు పార్టీ విలీనం చేసుకోవడానికి ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి, ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది, అందుకే బేరసారాలు అవుతా ఉన్నాయని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఏమైంది, వస్తలేదు కదా, ఎక్కడుంది మరి? ఓకే. సో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తూ మీరు అరెస్ట్ చేయట్లేదని చెప్పిన తర్వాత నిన్న బెయిల్ వస్తే ఏం చెప్పిందంటే ఆ బెయిల్ కూడా బీఆర్ఎస్ బీజేపీకి తాకట్టు పెట్టడం వల్ల, కేసీఆర్ బేరం ఆడుకోవడం వల్ల ఇక అది సెటిల్ అయింది, అందుకోసమే బెయిల్ వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తా ఉంది. ఇక్కడ చూడండి ఏం జరిగింది. ఇక బీజేపీ ఏమన్నా అంటే మాకు సంబంధం లేదు, అది ఈడీ సిబిఐ చూసుకుంటది, మేము అసలు ఏమీ చేయలేదు, మాకు ఆ కేసుతో గాని దాంతో గాని సంబంధం లేదని చెప్తూనే ఈ అగ్రనాయకత్వం ఎప్పుడు కల్వకుంట్ల కవిత అగ్రనాయకత్వం అంటే రాష్ట్ర నాయకత్వం, కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతుంది ఆమెకు బ్యారెక్ ఉంది, జైలు ఉంటది, అది ఇదని చెప్పేసి లాస్ట్ కు అరెస్ట్ అయ్యేదాకా తీసుకొచ్చారు. అయితే వీళ్ళు అసెంబ్లీ ఎలక్షన్ ముందు చేయకపోవడం వల్ల పెద్ద దెబ్బ పడ్డది. ఈ జరిగేది ఏదో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగి ఉంటే బీజేపీకి ఎంతో కొంత కలిసి వచ్చేది. సో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరగకపోగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు చేసింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేస్తే ఏమన్నా లాభం వచ్చిందా అనేది అనుకుంటే వీళ్ళేమన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళిద్దరు ఒక్కటి కాబట్టి అసెంబ్లీ ఎన్నికలప్పుడు చేయలేదు, సో పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంగా వీళ్ళు కుమ్ముక్కైండ్రు బెయిల్ కోసమే అని చెప్పేసి వీళ్ళు ఆరోపించారు. కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటది, బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటది, బీఆర్ఎస్ ఏమో ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి మాకు కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ అంటది. ఇక్కడ చూడండి ఇంకా గమ్మత్తు. సో పార్లమెంట్ ఎన్నికలప్పుడు అరెస్ట్ చేస్తే బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుండు, అందుకోసమే ఇక్కడ బీఆర్ఎస్ ను సున్నా చేసిండ్రు, ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ చేపించిండ్రు కేసీఆర్ అని చెప్పి అన్నారు అని బీజేపీకి 8 సీట్లు రావడానికి కారణం అదే అని చెప్పింది ఇక్కడ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు. సో ఇక్కడ నష్టపోయింది ఎవరు? ఇద్దరి మధ్యలో నష్టపోయింది ఎవరు అంటే రెండు జాతీయ పార్టీల గేమ్లా ఇద్దరు ఆడిన ఆటల బీఆర్ఎస్ విపరీతంగా నష్టపోయింది. ఒక పక్క రాజకీయంగా ఇక్కడ ఆ అధికారాన్ని కోల్పోయింది, ఫస్ట్ అధికారం కోల్పోయింది, అధికారం తర్వాత కవిత అరెస్ట్ జరిగింది, కేసీఆర్ కుటుంబాన్ని కొంత వీక్ చేయడానికి ప్రయత్నం చేయడంలో సఫలీకృతమైన ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ ను లేకుండా చేయడానికి ఇక కంకణం కట్టుకున్నట్టే అనిపించింది చివరికి కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన తర్వాత చూస్తే. ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు ముచ్చట అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సీన్లా ఎవరికి ఉపయోగపడ్డది చెప్పాలనా? బీజేపీ అరెస్ట్ చేస్తలేమో అనుకుంటే చేయించలేదు అని చెప్పి బీజేపీని బదనాం చేసిర్రు కాంగ్రెస్ వాళ్ళు మంచిగా. ఏమంటే కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావాల్సి ఉన్నప్పటికీ బీజేపీ ఆపుతా ఉంది, బీజేపీ చేస్తలేదు, చేస్తే చెయ్యాలి కదా కేంద్రం అని చెప్పేసి ఫోర్స్ చేస్తే వీళ్ళు అసెంబ్లీ అప్పుడు ఆగి ఆయనతో పార్లమెంట్ అప్పుడు డిసిషన్ తీసుకున్నారు. ఈ రెండిట్లలో చూస్తే లాస్ట్ కు ఏమన్నా ఉపయోగపడ్డదా అంటే ఈ ఇద్దరు కొట్టుకుంటే వీళ్ళేమన్నారు అంటే మీరు కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉంది బీజేపీ, కేంద్రం మమ్మల్ని లోపరుచుకోవడానికి, ఎందుకంటే కంట్లో నలుసులు లెక్క ఉన్నాం మేమిద్దరము, ఢిల్లీలో కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్, సో మా ఇద్దరిని తొక్కి పెట్టడానికో లేకపోతే అణచివేయడానికో ప్రయత్నం చేయడానికి నరేంద్ర మోదీ నా కుటుంబం మీద ఇట్లాంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడని బీఆర్ఎస్ ఆరోపించింది. సో బీఆర్ఎస్ బీజేపీ తనులాడుకుంటే ఇడ క్లియర్ గా చూడండి ఒకసారి ఈ అనాలిసిస్ లో చూడండి,
బీఆర్ఎస్ బీజేపీ తనులాడుకుంటే కొట్లాడుకుంటే ఈడ ఉపయోగపడ్డ దోలకంటే రెండు పిల్లులు కొట్లాడితే కోత చెతకపోయినట్టు ఈ రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నం చేసిన మూడు పార్టీలలో సఫలీకృతమైంది. రెండు పిల్లుల మధ్య కోత ఎత్తుకపోయినట్టు కాంగ్రెస్ ఎత్తుకపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో. అసలు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తే దేశంలో ఎక్కడ ఏ మార్పులు రావు, ఏ రాష్ట్రంలో ఏ సంబంధం లేదు ఎవరికి. కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు ముడిపడున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది అరెస్ట్ వల్ల. కాబట్టి అరెస్ట్ చేస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే బీజేపీ రాకపోయింది. అరెస్టు అయితే మా ఆడబిడ్డని ఇట్లా ఇబ్బందుల పాలు చేస్తారా అని చెప్పి ప్రయత్నం చేద్దాం అనుకుంటే వాళ్లకు అది రాకుండా చేసి ఫైనల్ గా ఇక ఆ టైంలో ఇద్దరిని బదనాం చేసి బయటపడ్డది కాంగ్రెస్, ఇక్కడ లాభపడ్డది కాంగ్రెస్. కానీ ఇప్పుడేమంటా ఉన్నారు బీజేపీ నిన్న బండి సంజయ్ కాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటి. ఎందుకంటే ఇలా అభిషేక్ మను సింఘ్వి ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్యసభకు వెళ్తున్నాడు అంటే అది కాంగ్రెస్ పార్టీ నుంచి కాదా, మరి కేసు వాదించింది ఎవరు, దాంతో పాటు కవితకి బెయిల్ తెప్పించింది ఎవరు అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తా ఉంది. అందుకోసమే ఇలా బయటకు తీసుకొచ్చారని చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళేమో వీళ్ళ మీద కానీ ముగ్గురు కొట్లాడితే ఒక్కరికి ఉపయోగపడ్డది, అది కాంగ్రెస్ కు ఉపయోగపడ్డది. రాష్ట్రంలో సైలెంట్ గా మీరు నన్నుకోండి నాకు వచ్చేది నాకు వస్తుంది అన్నట్టుగా డిసైడ్ అయిపోయి హ్యాపీగా ఇక వాళ్ళు పక్కకున్నారు. అది అసలు ముచ్చట ఇక్కడ. అందుకే వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. చూడండి ఒకసారి. సో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ విలీనానికి ఇదే సంకేతం అని వీళ్ళు చెప్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. కాదు, న్యాయం ధర్మమే గెలిచిందని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది. బీఆర్ఎస్ ఏమంటుందంటే ఢిల్లీ లిక్కర్ కేసులో అసలు ఏమీ లేదు, పైసలు దొరకలేదు, ఏమీ జరగలేదు, అనవసరంగా ఆరోపణలతో మాత్రం కవితను లోపల పెట్టింది అని చెప్పి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సో ధర్మమే గెలిచింది, చివరికి న్యాయం గెలిచిందని చెప్తా ఉన్నారు. కాదు, ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ సమిష్టి విజయం అని బీజేపీ చెప్పింది. ఇందాక నేను చెప్పినట్టే ఆ రెండు పార్టీల విలీనం ముచ్చట పూర్తయింది కాబట్టి ఇక ఫైనల్ గా అప్పగింతలే మిగిలిపోయినాయి, ఇక అప్పగిస్తే సరిపోతుందని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ని మధ్యలో అడకత్తెరలా పూక చెక్క అంటారు చూసిరా, ఆ పరిస్థితికి తీసుకొచ్చేసారు. ఇటు రెండు జాతీయ పార్టీలు కొట్టుకొని రెండు జాతీయ పార్టీల యుద్ధంలో కేసీఆర్ ని అంటే బీఆర్ఎస్ ని లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ కి పెద్ద డౌట్, అరే మేము అసలు ఎవరితో ఉన్నాం, వీళ్ళే డిసైడ్ చేస్తారని వాళ్ళు టెన్షన్ పడతా ఉంటారు. మేము ఎవరితో లేము ఇండిపెండెంట్ ఇండివిజువల్ అని చెప్తున్నప్పటికి కూడా కాంగ్రెస్ ఏమో బీజేపీతో కలిసి ఉన్నామంటది, బీజేపీ ఏమో కాంగ్రెస్ తో కలిసి ఉన్నామంటది. కాంగ్రెస్ బీజేపీతో కలిసి ఉన్నామని చెప్తే అలా ఏమంటారంటే అట్లెట్లయితది, అట్లకిట్లా కలిసి ఉంటే మా కవిత అరెస్టే కాకపోతుండే కదా అని వీళ్ళు అంటారు. వీళ్ళేమంటారు అరెస్ట్ అయింది కానీ ఇలా బెయిల్ ఎట్లా వచ్చింది చూసిర్రా అని చెప్పి వీళ్ళు అంటారు. అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ అనేది ఎవరికైనా రావాల్సిందే, ఒక్క కల్వకుంట్ల కవితకు కాదు, ఎవరికైనా సరే బెయిల్ రావాల్సిందే. ఎవరైనా సరే బెయిల్ అర్హులే. సెక్షన్ 45 ప్రకారము ఎవరికైనా సరే బెయిల్ వస్తుంది. అదే సెక్షన్ ప్రకారం తనకు వచ్చింది. అయితే ఇక్కడ ఇక రకరకాల విషయాలు తను బయటకి కడిగిన ముత్యం లెక్క వస్తుంది అని అన్నోళ్ళకి చాలా మంది ఏమంటా ఉన్నారంటే కడిగిన ముత్యం లెక్క వచ్చుడు సరే తర్వాత సంగతి, కానీ మరి బెయిల్ మీద వస్తేనే కేసు మొత్తం లేనట్ట, కేసు మాఫీ అయిపోయినట్ట, తనేమన్నా నిర్దోషిగా విడుదలైందా అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తా ఉన్నారు. తనేమి నిర్దోషిగా బయటికి రాలే కదా, ఇంకా ఒట్టిగా విచారణ జరుగుతా ఉన్నప్పుడు తనకి బెయిల్ ఒక హక్కు కాబట్టి, ప్రాథమిక హక్కు కాబట్టి వచ్చింది. సో తనకు వచ్చిన హక్కు ప్రకారంగా వచ్చిన బెయిల్ తీసుకొని బయటకు వచ్చి నేను వడ్డీతో సహా చెల్లిస్తా, మిత్తితో సహా చెల్లిస్తా అంటే ఎవరికి చెల్లిస్తావు? నరేంద్ర మోడీకి చెల్లిస్తావా, ఈడీ సిబిఐకి చెల్లిస్తావా, రాష్ట్ర బీజేపీకి చెల్లిస్తావా అనేది ఒకసారి చెప్పాలి. ఇంకా చాలా మంది చర్చించుకుంటున్న విషయం ఏంటంటే జైలుకు వచ్చిన వాళ్ళు పెద్ద నాయకులు అయితా ఉన్నారు కాబట్టి కల్వకుంట్ల కవిత కూడా పెద్ద నాయకురాలు అయిపోతుంది రాష్ట్రంలో. ఇక ఆమె నా భవిష్యత్తు ముఖ్యమంత్రి అని కూడా చాలా మంది అనుకుంటా ఉన్నారు, రాసుకుంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో రెండే కాబట్టి చంద్రబాబు వైఎస్ చంద్రబాబు అయిండు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిండు, రేవంత్ రెడ్డి జైలుకు వేస్తే రేవంత్ రెడ్డి కూడా అయిండు ముఖ్యమంత్రి. ఇక మిగిలింది కల్వకుంట్ల కవితనే అని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా పెట్టినప్పటికీ కూడా అని అనుకున్నప్పటికీ కూడా బయటకు వచ్చిన తర్వాత తను చెప్పేది ఏంటంటే బయటకు వచ్చినాక దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తా ఉంటది టీఆర్ఎస్ 100%. అది ఏ సందర్భమైనా నిజంగా అందులో తప్పున్నప్పటికీ లేదా కక్ష సాధింపులో భాగంగా అయినప్పటికీ బయటకు వచ్చిన తర్వాత తనకు కావాల్సింది మాత్రం పక్కా ఫక్తు రాజకీయమే. కేసీఆర్ చెప్పినట్టు మేమేమి సన్నాసుల మఠం కాదు, మాది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పినట్టు ఇక రాజకీయాలు చేస్తుంది. కల్వకుంట్ల కవిత ఇంట్లో కూర్చుంటే బాగుండని చాలా మందికి ఉంది. కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారంటే తప్పు చేసిందని చెప్పి ఇలా తెలిసి జైలుకు వచ్చినాక కొంత సిగ్గుపడన్నా ఇంట్లో కూర్చుంటే బాగుండని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది జరగదు. దానికి రివర్స్ గా ఇంకా చెలరేగిపోతుంది కల్వకుంట్ల కవిత. మీరు చూస్తారు భవిష్యత్తులో.